ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చిలకలూరిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడిగా టీడీపీ నాయకులు పిల్లి కోటేశ్వరరావు వెల్లువెత్తిన అభినందనలు. ఎడవల్లి గ్రామంలో సీనియర్ నాయకులు శేషయ్య సతీమణి బంగారమ్మ మృతి నివాళులర్పించిన శాసన మండలి సభ్యులు మర్రి రాజశేఖర్. పల్నాడు జిల్లాలో జరిగిన తండ్రి కొడుకులు జంట హత్యలకు వినియోగించిన కారును చిలకలూరిపేట మంచినీటి చెరువు రోడ్డులో వదిలి వెళ్లిన నిందితులు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు. వినియోగదారుల హక్కుల చట్టంపై ప్రతి ఒక్క విద్యార్థి అవగాహన కలిగి ఉండాలి. పోస్టర్లు ఆవిష్కరించిన విద్యాశాఖ అధికారులు. శ్రావణ మాసంలో 5 రోజుల పాటు బంపర్ ఆఫర్లు ప్రకటించిన విజయలక్ష్మి జ్యువెలరీ. సద్వినియోగం చేసుకోవాలన్న షాప్ అధినేత రత్నబాబు. ఘనంగా ఆషాఢ మాసం చివరి రోజు పట్టణంలో అమ్మవారికి చీరాసారి అందించిన భక్తులు. పట్టణంలో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ. చిలకలూరిపేట మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గా నూతనంగా ఎన్నికైన పిల్లి కోటికి శుభాకాంక్షలు తెలియపరిచారు చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ నాయకులు. వివిధ హోదాల్లో ఉన్న నాయకులు తదితరులు పాల్గొని మాట్లాడారు. తెలుగుదేశం పార్టీలో కష్టపడే వారికి విలువ ఉంటుందనడానికి ఉదాహరణ పిల్లి కోటికి వచ్చిన మంచి అవకాశం. మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ బడుగు బలహీన వర్గాల వారి కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. చిలకలూరిపేట పట్టణ సిపిఎన్ ఆర్మీగా నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షులుగా సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీలో ఎంతో కష్టపడిన వ్యక్తి పత్తిపాటుతో నడుచుకుంటూ టీడీపీ పార్టీలో ఎన్నో రకాల ఒడిదుడుకులు ఎదురైనా ప్రతిదీ ఎదుర్కొంటూ అందరి ఆశీస్సులు పొందుతూ ముందుకు సాగే యువ నాయకుడు మా పిల్లి కోటికి రానున్న రోజుల్లో ఇంకా ఎంతో ఉన్నత స్థాయి పదవులకు చేరుకోవాలని మనసారా కోరుకుంటూ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గా నియమించిన మాజీ మంత్రివర్యులు చిలకలూరిపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు వారి కుటుంబ సభ్యులు వారికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ పిల్లికోటికి శుభాకాంక్షలు తెలియపరిచిన చిలకలూరిపేట టీడీపీ ఎస్ఎస్ఎల్ నాయకులు. ఈ కార్యక్రమంలో ఎస్సీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చిలకలూరిపేట మండలం ఎడవల్లి గ్రామ సీనియర్ నాయకులు ఆల శేషయ్య సతీమణి బంగారమ్మ మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న శాసన మండలి సభ్యులు మర్రి రాజశేఖర్ వారి స్వగృహం వద్ద ఉన్న వారి పార్థివ దేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట వేజర్ల కోటేశ్వరరావు, గాయాల నాగయ్య, కొమరిశెట్టి శ్రీను, తోట పుల్లారావు, ముత్యాల వెంకయ్య, ముత్యాల రామారావు, మహంకాళి వెంకయ్య, మహంకాళి సుబ్బారావు తదితరులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు నాదెండ్ల మండల పార్టీ అధ్యక్షుడు బండారపల్లి సత్యనారాయణ పుట్టినరోజును పురస్కరించుకుని నాదెండ్ల గ్రామంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. జన్మదినం సందర్భంగా పల్నాడు బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం జరిగింది. తెలుగు యువత నాయకులు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని నాదెండ్ల పార్టీ అధ్యక్షుడు బండారపల్లి సత్యనారాయణ ప్రారంభించారు. పాతమాగులూరు వద్ద జరిగిన తండ్రి కొడుకుల హత్యకు సంబంధించిన కారుని చిలకలూరిపేట పట్టణ పోలీసులు గుర్తించారు. చిలకలూరిపేట నుండి 52 ఎకరాల టిట్కో గృహాలకు వెళ్లే రహదారిలో నిందితులు బదిలీ వెళ్లారు. ఈ కారును బదిలిన తర్వాత నిందితులు వేరే కారులో వెళ్లిపోయినట్లు చిలకలూరిపేట పోలీసులు గుర్తించారు. కారు నెంబర్ TG08K2345 గా ఉన్న కారులో క్లూజ్ టీంతో ఆధారాలు పోలీసులు సేకరించారు. నిన్న సాయంత్రం 5 గంటలప్పుడు కారును చిలకలూరిపేట పోలీసులు గుర్తించారు. చిలకలూరిపేట పట్టణంలో అధునాతన హంగులతో వస్త్ర దుకాణం ప్రారంభం కానుంది. పట్టణంలోని గబ్బిటి వారి వీధిలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ వసుధ షాపింగ్ మాల్ ను శుక్రవారం చిలకలూరిపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు, రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించనున్నారు. ఏ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. విశిష్ట అతిథిగా జబర్దస్త్ ప్రేమ్, ప్రముఖ యాంకర్ వర్ష హాజరు కానున్నారు. వర్షతో పాటుగా జబర్దస్త్ టీం ఈ ప్రారంభోత్సవానికి తరలి రానున్నారు. శ్రావణ మాసం పురస్కరించుకుని శ్రీ వసుధ షాపింగ్ మాల్ నందు ప్రత్యేకమైన ఆఫర్లు ప్రవేశపెట్టారు. ఈ వస్త్ర దుకాణంలో పట్టు శారీస్, ఫ్యాన్సీ శారీస్, లేడీస్ వేర్, కిడ్స్ వేర్,
జెంట్స్ క్లాస్ అండ్ రెడీమేడ్స్ అన్ని రకాల దుస్తులు లభిస్తాయని వస్త్ర షాపింగ్ మాల్ నిర్వాహకులు పాషి సురేష్ కుమార్తె మాలెంపాటి అలేఖ్య తెలిపారు. వినియోగదారుల హక్కుల చట్టం గురించి ప్రతి ఒక్క పౌరుడు ప్రతి విద్యార్థి అవగాహన కలిగి ఉండాలని చిలకలూరిపేట మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు గురువారం కన్స్యూమర్ రైట్ ప్రొటెక్షన్ వారు రూపొందించిన పోస్టర్లను విద్యాశాఖ కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడారు. 2019 వినియోగదారుల హక్కుల రక్షణ చట్టం ఎంతో పటిష్టమైందని, వినియోగదారులు నష్టపోయిన సమయంలో చాలా తక్కువ ఖర్చుతో వినియోగదారుల కోర్టు ద్వారా నష్టపరిహారం, మానసికమైన వేదనకు కూడా పరిహారం పొందవచ్చని పేర్కొన్నారు. ఉన్నతాధికారులను సంప్రదించి ప్రతి ఒక్క విద్యార్థి చట్టం గురించి అవగాహన పెంపొందించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కన్స్యూమర్ రైట్ ప్రొటెక్షన్ ద్వారా అధ్యక్షుడు మురికిపూడి ప్రసాద్, పల్నాడు జిల్లా అధ్యక్షుడు డాక్టర్ విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి రవి నాయక్, కోశాధికారి బేబీ విక్రమ్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క వినియోగదారుడు కూడా తను కొంటున్నటువంటి వస్తువు యొక్క నాణ్యతని మరియు దాని యొక్క పరిమాణాన్ని ఖచ్చితంగా తెలుసుకునే హక్కు చట్ట ప్రకారం రాజ్యాంగం అతను కల్పించింది. దాన్ని పరిరక్షించేటువంటి ఈ సంస్థ మరి ముఖ్యంగా విద్యార్థుల్లో ఈ వినియోగదారుల చట్టం ప్రకారం మీద అవగాహన కల్పించడం కొరకు నాందిగా ఈ యొక్క పోస్టర్ను ఆవిష్కరించడం అయింది. రాబోయే రోజుల్లో అన్ని పాఠశాలల్లో కూడా పై జిల్లా అధికారులు మరియు రాష్ట్ర అధికారుల యొక్క అనుమతితోటి పాఠశాలల్లో వినియోగదారుల ఫోరం మీద అవగాహన కార్యక్రమాలు నిర్వహించేటువంటి ఆలోచన కూడా ఉంది. మరి దీనికి గాను ఈ వినియోగదారుల హక్కుల పరిరక్షణ ఫోరం వారు ముందడుగు వేయడం అనేది చాలా అభినందనీయ విషయం. వారికి మండల విద్యాశాఖ తరఫున ఈ వినియోగదారులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. శ్రావణ మాసం పురస్కరించుకొని చిలకలూరిపేట పట్టణంలో ప్రముఖ వ్యాపార సంస్థ భారీ బంపర్ ఆఫర్లతో ముందుకొచ్చింది. చిలకలూరిపేట పట్టణంలోని మెయిన్ బజార్ లో ఉన్న విజయలక్ష్మి జ్యువెలరీ అధినేత పొట్టి వెంకట శివరత్న బాబు మునుపెన్నడూ లేని భారీ ఆఫర్లను ప్రకటించారు. ఈ సందర్భంగా పుట్టి వెంకట శివరత్న బాబు సీసీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ నెల 25వ తేదీ నుండి 29వ తేదీ వరకు ఈ భారీ ఆఫర్లు కొనసాగుతాయని పొట్టి శివరత్న బాబు తెలిపారు. ఈ ఆఫర్లు కౌంటర్ ను శుక్రవారం ఉదయం చిలకలూరిపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ప్రారంభిస్తారని పేర్కొన్నారు. శ్రావణ మాసం సందర్భంగా చిలకలూరిపేట పరిసర ప్రాంతాల ప్రజలకు అతి తక్కువ ధరకే గోల్డ్ విక్రయాలు జరుపుతున్నట్లు పొట్టి వెంకట శివరత్న బాబు తెలిపారు. రాళ్ల ఖరీదు, తరుగు, మజూరీ లేదని, బంగారం కొనుగోలుపై భారీ డిస్కౌంట్లు పెట్టినట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా వెండి వస్తువులపై కూడా తరుగు, మజూరీ లేదని స్పష్టం చేశారు. 5 రోజుల పాటు జరిగే ఈ భారీ డిస్కౌంట్ సెల్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విజయలక్ష్మి జ్యువెలరీ అధినేత పొట్టి వెంకట శివరత్న బాబు తెలిపారు. మమ్మల్ని గత 40 సంవత్సరాలుగా ఆదరించి మా వ్యాపార అభివృద్ధికి తోడ్పడిన మా కస్టమర్ దేవుళ్లకు, మహిళా మనులందరికీ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గత 40 సంవత్సరాలుగా మా తాతయ్య గారి కాలం నుంచి ఈ యొక్క చిలకలూరిపేట పట్టణంలో విజయలక్ష్మి జ్యువెలరీ అనే పేరుతో బంగారం వ్యాపారం చేస్తున్నాను. కస్టమర్లు విజ్ఞప్తి మేరకు ఇంతవరకు చిలకలూరిపేటలో ఎక్కడా ఎప్పుడు ఇవ్వని విధంగా బంగారం వస్తువుల మీద కానీ, వెండి వస్తువుల మీద కానీ తరుగు మజూరీ లేకుండా ఫ్లాట్ రేట్కే ప్రతి కస్టమర్కి ఇవ్వాలని కోరికతో కస్టమర్లందరి విన్నపం మేరకు ఒక ప్లాన్ చేసి బిజినెస్ ప్రమోషన్ చేస్తున్నాము. దీనిలో భాగంగా రేపు ఉదయం శుక్రవారం 25/7/2025 శుక్రవారం, శ్రావణ శుక్రవారం ఉదయం 10 to 11 o'clock మధ్యలో మన అందరి ప్రీతమ నాయకుడు, చిలకలూరిపేట అభివృద్ధి ప్రదాత అయినటువంటి మా కుటుంబ సభ్యులు మన పత్తిపాటి పుల్లారావు గారి చేతుల మీదుగా ఈ యొక్క డిస్కౌంట్ సేల్ ప్రారంభించడం జరుగుతుంది. కస్టమర్ దేవుళ్ళు, చిలకలూరిపేట పరిసర ప్రాంత ప్రజలు అందరూ కూడా ఈ యొక్క బిజినెస్ ప్రమోషన్లో పాల్గొని ఎప్పుడూ ఎక్కడా లేని విధంగా బంగారు, వెండి వస్తువులు తక్కువ ధరకే, తరుగు మజూరీ లేకుండా ఫ్లాట్ ధరకే ఇస్తున్నాం. కాబట్టి 5 రోజులు మాత్రమేనండి. 25వ తారీఖు శుక్రవారం నుండి 29వ తారీఖు మంగళవారం వరకు మాత్రమే ఈ కార్యక్రమం ఉంటుంది. మా షాపు ఈ 5 రోజులు ఆదివారం కూడా తెరిచే ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్క కస్టమర్ వినియోగించుకోవాల్సిందిగా, మా యొక్క వ్యాపార అభివృద్ధికి తోడ్పడవలసిందిగా మరీ కోరుకుంటున్నాను. ఇట్లు మీ రత్నబాబు. ఆషాఢ మాసం చివరి రోజు సందర్భంగా గురువారం చిలకలూరిపేట బేస్తపాలెం నందు వేంచేసుకున్న శ్రీ సీతారామ సమేత కావమ్మ తల్లి మారయ్య స్వామి దేవస్థానం నందు కావమ్మ తల్లి, సీతమ్మ తల్లి అమ్మవార్లకు అభిషేకాలు జరిగాయి. అలాగే పసుపు, కుంకుమలు సారే పంచడం జరిగింది. అనంతరం అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్టీ సాప వీర రాఘవులు కుటుంబ సభ్యులతో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు.
రేణుక ఆధ్యాత్మిక సామాజిక సేవ సంస్థ శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసి ఉన్న శ్రీ దత్త సాయి సన్నిధిలో ఈ రోజు ఆషాఢ మాసం అమావాస్య సందర్భంగా శ్రీ దత్తాత్రేయ స్వామివారికి ప్రత్యేక అభిషేక అష్టోత్తర శతనామ పూజ కార్యక్రమాలు జరిగాయి. అనంతరం అమ్మవారికి మహిళలుచే కుంకుమ పూజ కార్యక్రమం జరిగింది. అనంతరం దాదాల సహకారంతో భక్తులు కన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ పూసపాటి బాలాజీ మాట్లాడుతూ రేపటి నుండి శ్రావణ మాసం మొదటి శుక్రవారం నుండి అమ్మవారికి ప్రత్యేక పూజాది కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. శ్రావణ మాసం చాలా శుభకార్యాలకు కొలువై ఉందని శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతం వరలక్ష్మి వ్రతం ఈ మాసంలోనే జరుగుతాయని తెలిపారు. శ్రావణ మాసంలో ప్రతి గురువారం జరిగే అన్న సంతర్పణ కార్యక్రమానికి భక్తులు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు పెద్దలు ఆర్యవేశ ప్రముఖులు పాల్గొన్నారు. श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की बेलूरुपेट सुब्बయ్య తోట శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసి ఉన్న శ్రీ దత్త సాయి సన్నిధిలో ఈరోజు ఆషాఢ మాసం అమావాస్య సందర్భంగా ప్రత్యేకంగా శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి శ్రీ షిరిడి సాయినాథునికి ప్రత్యేక అభిషేక అర్చన పూజా కార్యక్రమాలు జరిగి ఉన్నాయి. మరి ఉదయం నుంచి కూడా భక్తులు పాల్గొని బాబాగారికి ప్రదక్షిణాలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించి ఉన్నారు. అలాగనే ఈ ఆషాఢ మాసం అమావాస్య సందర్భంగా అమ్మవారికి కూడా ప్రత్యేకంగా కుంకుమ పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రేపటి నుంచి శ్రావణ మాసానికి అధిపతి ఈ మాసం మొత్తానికి శ్రవణ నక్షత్రాధిపతి చంద్రుడు. మరి అందరూ సంతోషంగా ఉండాలని చెప్పేసి అమ్మవారి యొక్క పూజ నిర్వహించుకుంటారు. అందులో శ్రావణ మాసం మొదటి రోజు శుక్రవారంతోనే ప్రారంభమైంది. అలాగనే ఇక్కడ రెండవ శుక్రవారం రోజున మరి ప్రత్యేకంగా అమ్మవారి పూజా కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ పూజలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా మహాలక్ష్మి అమ్మవారి రూపులు ఇవ్వడం జరుగుతూ ఉంది. కావున 50 మంది కూడా రెండవ శుక్రవారం గుర్తుంచుకుని దత్తసాయికి విచ్చేసి పూజలో పాల్గొని కనక మహాలక్ష్మి అమ్మవారి రూపులు తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఈ రూపు ఇంటికి తీసుకెళ్ళడం వల్ల సకల శుభాలు కలుగుతాయని చెప్పేసి వేద పండితుల యొక్క ఆశీర్వచన ఉవాచ. అలాగనే దత్తసాయి పీఠంలో ప్రతి గురువారం జరిగే అన్నదాన కార్యక్రమానికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరుతూ ఉన్నాం. ఎందుకంటే 14 సంవత్సరములుగా మరి మా చిలకలూరుపేట పట్టణ ప్రజల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా అవకాశం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని సహకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఇన్నర్వీల్ క్లబ్ మాజీ అధ్యక్షురాలు పుప్పాల రామాదేవి గురువారం వారి బర్త్డే సందర్భంగా రోటరీ ఉచిత ఆరోగ్య కేంద్రానికి 25,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. మందుల కొనుగోలు నిమిత్తం ఈ సహాయం ఇచ్చి ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్నర్వీల్ క్లబ్ అధ్యక్షురాలు నార్నే జయలక్ష్మి, ఇన్నర్వీల్ క్లబ్ డైరెక్టర్ కరణం విజయ, డాక్టర్ కందుల రంగారావు, రోటరీ క్లబ్ అధ్యక్షులు ఉప్పుటూరు ప్రసాద్, కార్యదర్శి బోడి రామసుబ్బారావు, డైరెక్టర్స్ దండ లక్ష్మీనారాయణ, తొట్టంపూడి వెంకటేశ్వరరావు, గోగినేని నాగేశ్వరరావు సభ్యులు పాల్గొన్నారు. చందమామ పత్రికకు సహాయ సంపాదకులుగా పనిచేయడం వలన బాల సాహిత్యంపై మక్కువ ఏర్పడిందని, బాల్యం నుండే కథలు రాసే అలవాటు ఉండేదని ఈ ఏడాది బాల సాహిత్యంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ అన్నారు. స్థానిక జ్ఞానేశ్వరి అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో మహాకవి జాషువా 50వ వర్ధంతి సందర్భంగా స్థానిక శాఖ గ్రంథాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సమాజంపై జాషువా విసిరిన కవిత్వం దళిత జాతిని జాగృతం చేసి అగ్రపీఠంపై నిలబెట్టిందన్నారు. సామాజిక సత్యాల్ని కవిత్వంలో మేళవించి సమాజ ఉద్ధరణకు పూనుకున్న నవయుగ కవి చక్రవర్తి జాషువాని శివకుమార్ అన్నారు. ఇందులో భాగంగా తనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు తెచ్చిపెట్టిన కబుర్ల దేవత పుస్తకంలోని విశేషాలను వివరించారు. మరో భక్త విశ్రాంత తెలుగు ఉపాధ్యాయులు అజయ్ బాబు మాట్లాడారు. దళితుల ఆక్రందనలో ఆకలి కేకలు కవిత్వ కిరించి ఆనందాల్ని అబ్బాయికిల్ని కవిత వస్తువులుగా ఎన్నుకొని ఎక్కుపెట్టిన సమాజాన్ని వెక్కిరించి ధిక్కరించిన కవి దిగ్గజం జాషువా అన్నారు. తొలుత పట్టణ ప్రముఖులు తోట రామచంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో జాషువా విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గంగిశెట్టి శివకుమార్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు, మెడల్స్ అందించారు. రిటైర్డ్ ఎక్సైజ్ సిఐ గోరంట్ల నారాయణ జాషువా పద్యాలు పాడి వినిపించారు. ఈ కార్యక్రమానికి సాహితీ విమర్శకులు డాక్టర్ పివి సుబ్బారావు అధ్యక్షత వహించగా గాడ్స్ ఉపాధ్యక్షులు గేరా యాకోబు, సలహాదారులు దాసరి చిట్టిబాబు, దార్ల బుజ్జిబాబు, చుక్కా విన్సెంట్ పాల్, దారకొండయ్య, బొప్పిడి వెంకటేశ్వర్లు, తంగల సుధాకర్, హరిప్రసాద్, జలక్రాంతి గౌస్ తదితరులు ఉన్నారు. కూర్చొని 7 గంటలు చదువుకొని ఇంటికి పోవాలి. ఈ విధంగా ఇప్పుడే బాల సాహిత్యం కూడా చదివారు. డాక్టర్ ఒక మాట చందమామ బాల మిత్రాన్ని
అలాంటివి చాలా మంది ఇప్పుడు వచ్చేటివి లేబుల్ బెడ్షీట్ చేసుకునేవాళ్ళు గురువులు. అవన్నీ నెలకి మొదటి వారంలోనే అవి వస్తాయి, అది పెట్టాలి, అవన్నీ చదువుతాము. వచ్చినప్పుడు ఇంగ్లీష్ వచ్చేటప్పటికి నాకే కథ కోరిక పెరిగింది. అలా రాసిన కంటే కబుర్లు ఉంటాయి. మొన్న 36 కథలు మన గుంటూరులో అమరావతి పబ్లికేషన్స్లో నాకు 10-12 పుస్తకాలు ఇస్తున్నారు. 23లో ఇంకేదైనా ఉంటే ఇవన్నీ వేస్తామంటే నేను 36 కథలు ఇచ్చాను. ఇస్తే 36 కథలు ఒక బుక్లో వేస్తూ దానికి ఏం పేరు పెడతారో నన్ను అడిగారు. పేరు అమ్మనండి అడిగారు, మీరే పెట్టండి అన్నాను. పల్లూరు శివప్రసాద్ గారు కబుర్ల దేవతాన్ని చేశారు. అప్పుడు నాకు ఆశ్చర్యం, ఎప్పుడు 8వ తరగతి చదివేటప్పుడు వచ్చిన ఆలోచన కథ రూపంలో ఆ పుస్తకంలో ఉండడం కాకుండా ఆ పేరు టైటిల్ కింద రావడం అనేది నాకు ఆశ్చర్యం. చెప్పాను సార్ కోరుతుంది, సార్ నేను ఎనిమిదిలో రాశాను సార్, అది మీరు ఉన్నానంటే బాగుంది, క్యాచీగా ఉంది కబుర్ల దేవత. ఇటీవల ఉదయగిరి చేసినటువంటి ఎంఈఓ గారు, ప్రధాన ఉపాధ్యాయులు ఇప్పుడు వెంకటేశ్వర్ల గారు, అన్నయ్య గారు. ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం.